హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ ఆరోగ్యమస్తు. మానవుని శరీరంలో హార్ట్ కి ఉన్న ఇంపార్టెన్స్ మరే ఆర్గాన్ కి లేదు. అదే హార్ట్ ఆగిపోతే జీవితమే ఆగిపోతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్, హార్ట్ అటాక్ కావచ్చు, ఇతర సంబంధిత సమస్యలు కావచ్చు, ఎన్నో బారిన పడుతున్నారు. అసలు ఏంటి కరోనా తర్వాత కరోనా ముందు ఈ హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా పెరిగినాయా? దీనికి సంబంధించి ఎటువంటి ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి, అలాగే ఇతర సమస్యలకి బారిన పడకుండా ముందుగా మనం వీటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్స్ ప్రముఖ కార్డియాలజిస్ట్ కబర్తి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ అయితే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే హృదయానికి సంబంధించిన వ్యాధులు బారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా హార్ట్ అటాక్స్ టీనేజర్స్ లో చూస్తున్నాం. దీనికి గల కారణాలు ఏమని చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ కు ఇదివరకు ఏంటంటే ఫిక్స్డ్ గా ఒక 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల మధ్య ఎక్కువ వస్తుండేవాళ్ళం, వింటుండేవాళ్ళం మన చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ మేజర్ మార్పుకి కారణం ఏంటంటే ప్రధానంగా జీవనశైలిలో తేడా రావటం. జీవనశైలి అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్, ఆహార వ్యవహారాలు జాగ్రత్తలు, రెండోది ఫిజికల్ యాక్టివిటీ, మూడోది మానసికమైన ఒత్తిళ్ళు, నాలుగోది హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో వీటిని ముఖ్యంగా ఆహారంలో ఏంటంటే ఇదివరకు ఫిక్స్డ్గా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ టైమింగ్స్ పాటించేవాడు. ఇప్పుడు ఏంటంటే అర్ధరాత్రి అపరాత్రి ఈ బాబా ఇడ్లీలు లేకపోతే పిన్ని దోశల టైప్లో తింటాం ఒకటి. రెండోది వచ్చి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఒకటి. మూడోది జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, మితిమీరిగా తీసుకోవటం. సో ఇవన్నీ ఈ అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమిటంటే మన బాడీలో మెటబాలిక్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. మెటబాలిక్ హెల్త్ అంటే షుగర్స్ సంబంధించింది, రెండోది కొలెస్ట్రాల్ సంబంధించింది. ఎప్పుడైతే ఎఫెక్ట్ అయినాయో ఈ తొందరగా చిన్నప్పుడే డయాబెటీస్ రావటం, అట్లానే ఈ అన్హెల్దీ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోవటం, తద్వారా వాస్కులర్ హెల్త్ డ్యామేజ్ అవటం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు నవేడేస్ బికాస్ ఆఫ్ ద కల్చర్ వాట్ ఎవర్ ద థింగ్, ఈ సెడెంటరీ యాక్టివిటీస్ లేక ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైపోయి తద్వారా ఏంటంటే మన బాడీలో ఇవన్నీ మందగించిపోతాయి, మెటబాలిజం మందగించిపోయి, అండ్ దానివల్ల మళ్ళీ ఇండైరెక్ట్గా వాస్కులర్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది అనమాట. లేకపోతే మూడోది వచ్చేప్పటికి ఏంటంటే సైకలాజికల్ స్ట్రెస్. నవేడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ కెరీర్ ఓరియంటెడ్. అందువల్ల ఏంటంటే టైం అండ్ టార్గెట్ ఓరియంటెడ్ స్ట్రెస్ వచ్చేప్పటికి తెలియకుండా ఈ స్ట్రెస్ అనేది మన బాడీలో రక్తం గడ్డకట్టే గుణాన్ని పెంచుతుంది. అందువల్ల ఎక్కువ స్ట్రెస్గా ఉండి క్రానికల్లీ హైపర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా ప్లాట్ఫార్మింగ్ టెండెన్సీ వచ్చేసి ఈ గుండె రక్తంలో కానీ లేకపోతే బ్రెయిన్ రక్తంలో కానీ లేకపోతే ఊపిరి రక్తంలో క్లాట్స్ ఫార్మింగ్ టెండెన్సీ రావటం. పోతే నాలుగోది ఇంపార్టెంట్ ఏంటంటే సర్కేడియన్ రిథమ్. మామూలుగా మనకి స్లీప్ వేక్ సైకిల్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఏంటంటే ముఖ్యంగా ఈ వెస్టర్న్ డ్యూటీస్, ముఖ్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ హియర్ టు వెస్టర్న్ అంటే ఏంటంటే అక్కడ మేల్కొన్నప్పుడు ఇక్కడ నిద్రపోతాం, ఇక్కడ నిద్రపోతున్నప్పుడు అక్కడ మేల్కొంటాం. సో ఆ విధంగా ఈ జాబ్ పరంగా ఏంటంటే ఈ వీటికి సంబంధించిన ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేప్పటికి అర్ధరాత్రి అపరాత్రి వర్క్ చేయటం, అట్లా నైట్ టైం డ్యూటీస్ ముఖ్యంగా కొన్ని ఐటీ కంపెనీస్ చూస్తుంటాం. ఈ స్లీప్ వేక్ సైకిల్ డిస్టర్బ్ అయ్యేటప్పటికంటే బాడీలో అనేక రకమైన బయలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అయిపోయి ఈ వాస్కులర్ హెల్త్ డ్యామేజ్ అయ్యి క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీస్ రావటం. అట్లానే టొబాకో ఏ రూపంలో తీసుకున్నా మన వెసల్స్ని డ్యామేజ్ చేస్తాయి. మన బాడీలో అన్ని రకాల కంటి రక్తనాళాల నుంచి అన్ని రక్తాలను డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో పొగాకు ఏ రూపంలో తీసుకుంటారు, తినటం కానీ, చూయింగ్ కానీ, నవలటం కానీ, లేకపోతే పొగ రూపంలో కానీ ఏది తీసుకున్నా డ్యామేజ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మితిమీరిన ఆల్కహాల్ కూడా చాలా డేంజరు. దానివల్ల ఏంటంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ముఖ్యంగా పెరుగుతాయి, విచ్ అగైన్ ఇండైరెక్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ప్లస్ తొందరగా లివర్ డ్యామేజ్ అవుతాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, హార్ట్ పంపింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది ఆల్కహాలిక్స్, కార్డియోమైపతి అంటారు. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలగపలకంగా ఆధునిక యొక్క యువతలో ఎక్కువైపోయింది ముఖ్యంగా. అందువలన చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేది వస్తున్నాయి. ఇది కాకుండా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా పేరెంట్స్ కానీ, పెటర్నల్ సైడ్ మెటర్నల్ సైడ్ అంకుల్స్ అండ్ ఆంట్స్ కానీ 55 ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే
పిల్లలకి చిన్న ఏజ్లో వచ్చే అవకాశం ఉంది 30 ఏళ్ళలో. ఓకే. అంటే అందువల్ల మీరు అన్నట్లు ఫోర్ ఫాదర్స్ కి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే Yes. ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి సార్ రావడానికి పిల్లలు? ఛాన్సెస్ ఎక్కువ. ఎక్కువ. అందువల్ల ప్రతి ఒక్కరి ఫ్యామిలీ హిస్టరీ అంటే 55 ఏళ్ళ లోపల, ఎప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంటారు. 55 ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ, పెటర్నల్ సైడ్ మెటర్నల్ సైడ్ కానీ, మేనమావలకి మేనత్తలకి లేకపోతే బాబాయిలకి పిన్నలకి ఉంటే తప్పకుండా వాళ్ళకి 25 ఏళ్ళప్పుడే పరీక్ష చేయించుకొని ప్రివెంటివ్ మందులు అంత మంచిగా వచ్చినాయి ఇప్పుడు. ఓకే. అవి గనక వాడుకుంటే కనుక మనకి రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంటే అందులో కూడా జెంట్స్ కి లేడీస్ కి కూడా సేమ్ ఛాన్సెస్ ఉంటాయి సార్? యూజువల్గా ఇక్కడ ఏంటంటే మగవాళ్ళకి బై వర్చ్యూ ఆఫ్ ద సెక్స్ వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఆడవాళ్ళకి ఏంటంటే ఈ హార్మోన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఏంటంటే కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటాయి, గుండె రక్తాల్లో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ పెరిగిపోకుండా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్గా వచ్చే అవకాశం ఉంది తప్ప ప్రీమెనోపాజల్గా ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ప్రీమెనోపాజల్గా వచ్చే అవకాశాలు మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ. ఓకే. అంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటే కూడా ఎక్కువగా మగవారిలోనే హార్ట్ అటాక్ వచ్చినాయి అని వింటూ ఉంటాం అవును. కామన్ గా. అంటే లేడీస్ కి రావు హార్ట్ అటాక్స్ అని అయితే కాదు. అట్లా కాదు, వస్తాయి కానీ అంటే రిలేటివ్గా తక్కువ, మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ, కానీ వస్తాయి. కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గుండె ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం, ముఖ్యంగా గుండె వీక్నెస్ ఉంటాం, పెరిపాటం కార్డియోమైపతి అని. అట్లానే గుండె రక్తం లోపల స్పాంటేనియస్ డిసెక్షన్ అంటే మా రక్తం లోపల 3 పొరలు ఉంటాయి, అది చీరుకుపోతుంది, చెరుకుగడ చీరుకుపోయినట్టుగా. అది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో అయ్యే అవకాశాలు ఉంటాయి. స్పాంటేనియస్గా చీరుకుపోయి అట్లా క్లాట్స్ ఫామ్ అవడం, వెంటనే హార్ట్ అటాక్స్ అవడం ఆడవాళ్ళు కూడా చూస్తాం, కానీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ. ఓకే. మెయిన్ సార్ ఇంకొకటి, ఈ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం అట్లీస్ట్ హాస్పిటల్ కి వెళ్లే వరకు ఈ సిపిఆర్ చేయడం వల్ల ఎంత వరకు మనం ప్రాణాన్ని కాపాడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇక్కడ మేనిఫెస్టేషన్స్ బట్టి ఉంటుంది సిపిఆర్. సపోజ్ కామన్ గా ఛాతీ నొప్పి వచ్చి బరువుగా ఉండి చెమటలు పట్టడం లాంటివి ఏమైనా ఉంటే అంటే కనుక, లేకపోతే మోషన్కి వెళ్ళినట్టుగా అనిపించడం, లేకపోతే వాంతులు అవటం, చెమటలు పడడం, ఇవన్నీ ఉంటే కనుక ఇమీడియట్గా అది గ్యాస్ ట్రబుల్ కాదు హార్ట్ అటాకే అని చెప్పేసి మనం ఇమీడియట్గా తీసుకెళ్ళిపోవాలి అంబులెన్స్లో. కొంతమంది ఏంటంటే ఇట్లా నొప్పి వచ్చినప్పుడు సడన్గా కొలాప్స్ అవుతారు, అప్పుడు సిపిఆర్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు పెయిన్ అనేది కూడా ఈ 2 టైప్స్ లో కూడా చూస్తారు సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అనుకుంటారు, అంటే మనం అది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ జనరల్ ఏంటంటే ఒకటి క్లాసికల్గా హార్ట్ సంబంధించినవన్నీ ఏంటంటే ఛాతిలో బరువు వచ్చి ఒక 1000 టన్నులు బరువు పెట్టి నొక్కేసినట్టుగా ఉండి ఎడంచేయి గుంజటం అనేది 70% వల్ల జరుగుతుంది. మిగతా 25%లో వాళ్ళ శరీరతత్వాన్ని, నరాల అమరికని బట్టి కొంతమందికి కడుపులో మంట, ఛాతిలో మంటగా వచ్చి గ్యాస్ ట్రబుల్ గాను, కొంతమందికి ఏంటంటే ఈ చేతులు 2 గుంజినట్టుగా ఉండి ఆర్థోపెడిక్ ప్రాబ్లం గాను, కొంతమందికి ఏంటంటే దవడ నొప్పి వచ్చి తర్వాత గొంతు నొప్పి వచ్చి ఈఎన్టీ ప్రాబ్లం గాను, కొంత పంటి నొప్పి వచ్చి పంటి డాక్టర్ సందర్భాలు వెళ్ళిన చూస్తాం. అది కాకుండా ఉంటే ఆయాసంలో వస్తుంది, ఆయాసం నుండి లంగ్స్ డాక్టర్కి వెళ్ళిన సందర్భాలు కూడా చూస్తాం. సరే, అయితే ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఒక్కసారే వస్తుంది మళ్ళీ రాదు అని అయితే లేదు. సో మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు కూడా సేమ్ సింప్టమ్స్ మనకి తెలుస్తాయి సార్? అవునా. ఇంకోటి పెయిన్కి మెమరీ ఉంటుంది. సపోజ్ ఎక్స్కి ఒక టిపికల్ సిమ్టమ్స్ మంటలాగా వచ్చి తర్వాత అది హార్ట్ అని తేలింది అనుకోండి, మళ్ళీ రెండోసారి వచ్చిన మంటలానే వస్తుంది. అంటే ఆ ఇండివిజువల్ ఒక నరాల మనకి అలానే ఉంటుంది కాబట్టి ఆ రూపంలోనే వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఎ వెరీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్లూస్. కొంతమందికి జా పెయిన్ లా వస్తుంది, దవడ నొప్పి లాగా ఇక్కడ పట్టుకుపోయినట్టు ఇట్లా నొక్కేసినట్టు, ఈసారి హార్ట్ ఉన్నప్పుడు అట్లానే వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇదేదో మా లోకల్ ఏదో పంటి ప్రాబ్లమ్ హార్ట్ కాదు అనుకోవడానికి వీల్లేదు. ఆ పెయిన్కి మెమరీ ఉంటుంది, అందువల్ల దాన్ని బట్టి మనకి హార్ట్ సంబంధించింది ఆ రిపీటెడ్గా వచ్చే అవకాశాన్ని, ముఖ్యంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటే మనకి హార్ట్ను, బ్రెయిన్, కిడ్నీస్ పదిలంగా ఉంటాయి. వీటిని అదుపు తప్పిస్తే ఆ 3 డ్యామేజ్ అవుతాయి. అట్లానే హార్ట్లో కూడా మాటిమాటిక్ క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ, కొలెస్ట్రాల్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మనం మందులు వాడకపోయినా లేకపోతే మన లైఫ్ స్టైల్ అనేది రెస్టోర్ చేసుకోబోయినా. అందువల్ల ఆ ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్, సెకండరీ ప్రివెన్షన్ అంటుంది. సార్, అయితే మనం ఆఫ్టర్ కరోనా మనం రెగ్యులర్ గా ఒక మాట అయితే వింటున్నాము, కరోనా తర్వాత హార్ట్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి, ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి అనే అపోహ ఉంది. అది అపోహ అంటారా, వాస్తవం ఎంతవరకు? 99.9% అపోహ. ఎందుకంటే యూజువల్గా ఈ ఆధునికమైన జీవనశైలి వలన ప్రాబ్లమ్స్ మామూలుగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప స్పెషల్గా కోవిషీల్డ్ వల్ల అయితే ఈ పాటికి ఎపిడమిక్లా వచ్చేది, అలా లేదు. యాక్చువల్గా కోవిషీల్డ్ ప్రతి వాళ్ళకి మీరు చెప్పినట్టు వస్తే ఇది లోపల అది ఒక టైప్లో అయిపోయింది. ఇప్పుడు
అందువల్ల ఏంటి మామూలుగా ఏదో వాళ్ళు ఏంటి స్ట్రింజెంట్గా ఉంటారు వెస్ట్రన్ కంట్రీస్లో. ఆ స్ట్రింజెంట్ క్రైటీరియా వల్ల వాళ్ళు ఒకటి రెండు ఎనిక్డోటల్ కేసెస్ అంటారు, అంటే అడపాదడప ఒక కేసులు వస్తే అది జాగ్రత్తగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఎందుకంటే వెస్ట్రన్ దాంట్లో స్ట్రింజెంట్గా ఉంటారు, మళ్ళా లూజ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ మనకి మన వాళ్ళు పట్టుకొని ఇంకా వచ్చేసింది ఇది వచ్చేసింది, ఇంకా వినాయకుడు పాలు లాగేశాడు తొండంతో, ఇవన్నీ ఇంకా పుకార్లు వస్తుంటాయి. అలా అయిపోయింది చివరికి మొత్తం అనమాట. నిజంగా అది కనుక నేను చెబితే రియల్ వరల్డ్ అవి పుకార్లు. రియల్ వరల్డ్ మాకు ఫ్లడ్ అయిపోవాలి కోవిషీల్డ్ తీసుకుని, అట్లా ఏం లేదు. రొటీన్గా వచ్చే హార్ట్ అటాక్స్ వస్తుంది అంతే. దట్స్ ఆల్. ఓకే సార్, అయితే మనకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత యాంజియోగ్రామ్ రకరకాల టెస్ట్లు అయితే ఉంటాయి. ఆ పర్సన్ కనుక స్టంట్ వేయాలి అని చెప్పినప్పుడు స్టంట్ వేసిన తర్వాత ఆ పేషెంట్ నార్మల్ గానే ఉంటారా? ఇంతకుముందు ఎలా అయితే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదన్నా హెల్త్ పరంగా నార్మల్ గానే ఉంటారా? మళ్ళీ ఏదన్నా రిపీట్ అయ్యే ఛాన్సెస్? ఇక్కడ రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ అమ్మా. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెక్టిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్. రెండోది మన చేతిలోని నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ రెండు ఉన్నాయన్నమాట. మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ మన లైఫ్ స్టైల్ని రెస్టోర్ చేసుకోవటం, తర్వాత ఈ ప్రివెంటివ్ మందులు రెగ్యులర్గా డాక్టర్ చెప్పినట్టు వాడటం రెండోది. పోతే మూడోది డాక్టర్స్ దగ్గర రెగ్యులర్గా ఫాలో అప్ అవటం. ఈ మూడు కనుక చేస్తే 95 to 99% మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ 1 to 5% నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వచ్చి షుగర్ పేషెంట్స్లో ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే హెరిడిటరీ హిస్టరీ ఉన్న వాళ్ళకి రెండు, తర్వాత మూడోది వచ్చి లీజన్ రిలేటెడ్, అంటే బ్లాక్స్ కనుక కాంప్లెక్స్ బ్లాక్స్ ఉండి మిగతా చోట్ల మైల్డ్ బ్లాక్స్ ఉంటే అవి మళ్ళా ప్రోగ్రెస్ అయ్యి మళ్ళా ప్రాబ్లం వచ్చే తత్వం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది కాకుండా అఫ్ కోర్స్ మెడికేషన్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, మెడికేషన్స్ మానేసిన తనకు తాను లేకపోతే తగ్గించిన తనకు తాను ఇది గనక చేసి అన్మానిటర్డ్గా ఉన్నా మళ్ళీ వచ్చే అవకాశం. ఈ మూడు రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పేషెంట్ ఫ్యాక్టర్స్, తర్వాత సెకండరీ ప్రివెన్షన్ ఫ్యాక్టర్స్, మూడోది లీజన్ ఆర్ ప్రొసీజర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. వీటి ద్వారా మనకి వచ్చే అవకాశం లేదా అనేది డాక్టర్ విల్ టేక్ ద డెసిషన్. అంటే ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్ కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయి, వెరీ రిమోట్ అట్లయితే. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో లాగా 2 into 2 4 బయాలజీలో ఉండదు. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అది వాళ్ళ బాడీలో నరాల అమరికను కానీ వాస్కులర్ అమరికని బట్టి ఉండి, బై అండ్ లార్జ్ ఏంటంటే మనకి ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే 95 to 99% రాదు స్టెంట్ ఫెయిల్యూర్స్ అనేది కానీ బైపాస్ ఫెయిల్యూర్స్ కానీ. బట్ 1 to 5% మాత్రం అయ్యే అవకాశం మళ్ళా మాటికి వచ్చే అవకాశం ఉంది, విచ్ ఈజ్ నాట్ విదిన్ ఎనీబడీస్ హ్యాండ్. ఇప్పుడు జ్యోతిష్యం 100% కరెక్ట్ అంటే మీరు చెప్పగలరా? అట్లా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ప్రతి మెథడాలజీకి. బయాలజీలో ఇదే మెయిన్ లిమిటేషన్. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్లు హ్యాండ్ గుంజడం కూడా మీరు చెప్పారు, లాగడం అనేది. అంటే చెయ్యి లాగుతుంది, కాలు లాగుతుంది అంటే ఖచ్చితంగా అది హార్ట్ ప్రాబ్లం కిందే మనం ఆ కోవలోకి వేసుకోవచ్చా? కాదమ్మా, అట్లా కాదు. ఇప్పుడు ప్రతి చెయ్యి గుంజడం ప్రతి కాలు గుంజడం హార్ట్ కాదు. కానీ హార్ట్ సింప్టమ్స్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్స్ ఇన్ 25% ఈజ్ చెయ్యి గుంజడం. అది ఎట్లా ఉంటుందంటే పెయిన్కి రిక్రూట్మెంట్ అని ఒక ప్రాసెస్ ఉంది ఫిజియాలజీలో మాకు చెప్తాం అన్నమాట. అంటే ఏంటంటే సపోజ్ లోపల మనకి చిన్న వ్యాధి ఉందనుకోండి, ఓన్లీ లోకలైజ్డ్ పెయినే ఉంటుంది అక్కడ. సపోజ్ మన డీప్ ఆర్గన్స్లో ఉన్న నొప్పి ఏంటంటే ముఖ్యంగా ఈ ఛాతిలో ఉండే హార్ట్ కానీ అన్నవాహిక ఈసోఫాగస్ కానీ, అట్లానే స్టమక్లో ఉండే బైల్ డక్ట్ అంటారు, అంటే లివర్ నుంచి జ్యూసెస్ అన్నిటినీ జీర్ణాశయం దగ్గర తీసుకెళ్ళేది, చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్ళేది, అది కానీ యూరిటర్ అంటే కిడ్నీ నుంచి మామూలుగా యూరినరీ బ్లాడర్కి యూరిన్ తీసుకెళ్ళే కానీ. వీటిల్లో ఏంటంటే పెక్యులర్గా ఏవైనా వ్యాధి సంభవిస్తే అవేంటంటే ఆ పెయిన్ అనేది వేగ్గా ఉంటుంది, కానీ సడన్గా ఉన్నట్టు ఆ నొప్పి సివియారిటీ ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ అంటారు దాన్ని, అంటే మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ ఉందో అది కాస్త మెల్లిగా స్ప్రెడ్ అయిపోయాడని చేయించుతుంది. అట్లానే వీపులో ఉన్న నొప్పి మెల్లిగా ఫ్రంట్కి వస్తూ ఉంటుంది, యూరిటిక్ క్యాలిఫై. ఆ తర్వాత ఇంకా వ్యాధి ముదిరే కొద్దీ ఇంకా ట్రీట్మెంట్ తీసుకోకపోయే కొద్దీ ఏమవుతుంది, చెమటలు పడడం, వాంతులు అవటం, మోషన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఆటోనామిక్ సిస్టమ్ అంటారు, మన బాడీలో స్వతంత్ర నాడీ మండలం ఉంటుంది, ఇది వీటిని కంట్రోల్ చేసేది.
ఆ రిఫ్లెక్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి అది ఎక్కువైపోతూ ఉంటుంటుంది అనమాట. మిగతా వాటిలో రాదు. గ్యాస్ ట్రబుల్ ఇవే ఉండవు. వీటిని బట్టి ఏంటంటే అది లోపల ఏదో స్టమక్లో అయితే కనుక ఈ కాలికీ పెయిన్ అంటారు, అంటే బిలియరీ అంటే లివర్ సంబంధించిన గాల్ బ్లాడర్ పెయిన్ ఆర్ కిడ్నీ స్టోన్ పెయిన్, వాటిలో కూడా వాంతులు ఏదైతే చెమటలు పడుతుంటాయి, పెయిన్ ఎక్కువ. అట్లానే ఇక్కడ ఛాతిలో ముఖ్యంగా హార్ట్ సంబంధించి, అన్నవాయికి సంబంధించి, వీటికి సంబంధించిన ఏమాత్రం కొంత ఇదైనా సరే వెంటనే చెమటలు పడ్డం, వాంతులు ఇవన్నీ అవుతుంటాయి, మోషన్కి వెళ్ళినట్టుగా అనిపించడం, ఒక రకమైన సింకింగ్ సెన్సేషన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ అంత దూరం వరకు రాకూడదు. అందువల్లనే ఒక 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 సేఫ్టీ ప్రోటోకాల్ అంటారు, ఒక సేఫ్టీ పద్ధతి, వంటింట్లో చేసినట్టుగా బయట చేయం కదా. అట్లా ఇది కూడా ఏంటంటే ఇక్కడ నుంచి నొప్పి వచ్చింది, నా ఏజ్ ఇది, ఇట్స్ ఎ ప్రోన్ ఏజ్, ససెప్టబుల్ ఏజ్, నాకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్నాయి, నేను వెళ్ళి రిలయబుల్గా చూపించుకొని ఇది హార్ట్ది కాదు అది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పద్ధతి. దీనివల్ల ఏంటి మనం ఎన్నో ప్రాణాలు సేవ్ చేయగలం. అంతేగాని మన సిమ్టమ్స్ని బట్టి మనం విధాయిదాన్ని చేసుకోవాలనేది చాలా కష్టం. సార్, ఇంతకు ముందు కంపేర్ చేస్తే బిఫోర్ కి ఇప్పటికి సిపిఆర్ అంటే చాలా మందికి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. అవును, చాలా మంది చేస్తున్నారు కూడా, మనం చూస్తూనే ఉన్నాము. రోడ్డు మీద ఎవరైనా పడిపోతే ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ చాలా మంది చూసి ప్రాణాలు కాపాడడం కూడా చూస్తూనే ఉన్నాము. బేసిక్ గా ఆ కాంట్రాక్షన్ స్పీడ్ కానీ అది ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు వెస్టర్న్ కంట్రీస్ లాగా ఒక అడల్ట్ అయిన తర్వాత మాత్రం ఇది ఇది ట్రైన్ అవ్వాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ముఖ్యంగా మన తోటి ప్రాణాన్ని అంబులెన్స్ వచ్చే వరకు కొంచెం కాపాడవచ్చు. సో అఫ్కోర్స్ దీంట్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే ప్రతి 45 దానికి ఒకసారి ఊదటం కానీ, లేకపోతే ర్యాపిడ్గా ఇచ్చేసేసి బాగా చెస్ట్ కంప్రెషన్స్ చేసి ఒకసారి ఊదటం కానీ, ఇది కనుక చేస్తే కనుక అట్లా థంప్ అంటారు, ఒక్కసారి గట్టిగా థంప్ వర్షన్ ఇచ్చేసి కనుక చేస్తే మనం ఏంటంటే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశాలు, ముఖ్యంగా హార్ట్ అటాక్స్ వచ్చే కార్డియాక్ అరెస్ట్ కానీ, రెండోది కోల్డ్ ముఖ్యంగా హైపోథర్మియా వలన వచ్చే కార్డియాక్ అరెస్ట్ కానీ, వీటిల్లో రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఉండు 99.9%. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో అయితే కనుక ఇంకా ఎక్కువ, ఎందుకంటే వాటిలో ఆ టిష్యూస్లో కణజాలంలో పటుత్వం ఉంటుంది, ఆ ఫైటింగ్ టెండెన్సీ ఉంటుంది చిన్న ఏజ్లో. అండ్ కార్డియాక్ అరెస్ట్ కానీ మనం వెంటనే కనుక చేస్తే ఆ ఇంప్రూవ్మెంట్ అవకాశాలు చాలా బెండుగా ఉంటాయి. అంటే మీరు చెప్పినట్లుగా కంప్రెషన్ స్పీడ్ కూడా ఎక్కడ తగ్గకుండా చేయాలంటే కంపల్సరీ ఒకరికొకరి హెల్ప్ఫుల్ సపోర్ట్ అయితే డెఫినెట్ గా ఉండాలి. అందువల్ల ట్రైనింగ్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ రికవరీ అనేది చాలా ఎక్కువ, ప్లస్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందో అతనికి కూడా చాలా సాటిస్ఫాక్షన్, అమ్మాయి నేను ఈ రోజు నేను ఒక మంచి పని చేశాను, ఒక సాటిస్ఫాక్షన్. అంటే సార్, ఈ స్టంట్ వేసిన వారు కావచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళు కూడా నార్మల్ గానే వాకింగ్ చేయొచ్చా? చక్కగా చేయొచ్చు. అసలు మెయిన్ గా పర్పస్ ఆఫ్ దట్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఈజ్ టు రెస్టోర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ టు ఇంప్రూవ్ ద సర్వైవల్. మెయిన్ అది ప్రైమరీ ప్రివెన్షన్. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వాళ్ళు ఈ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం, అట్లానే ఈ ప్రొసీజర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ లైఫ్ స్టైల్ని పాటించడం, అట్లానే స్మోకింగ్ అంటే ఐ మీన్ టొబాకో కానీ ఈ మితిమైన ఆల్కహాల్ అలవాటు ఉంటే, అది ఆల్కహాల్ కాదు, మితిమైన కదా, ఆల్కహాలే మానేయటం. ఎందుకంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది వెస్టర్న్ అండ్ మన దానికి అంటే ఫండమెంటల్ అబ్జర్వేషన్ ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ని మందులా తీసుకుంటారు, మందు అంటే లిమిటెడ్గా. మన ఏంటంటే అసలు మన కంట్రోల్ ఉంటుంది, పీపాలు ఎలా కొట్టేస్తారు. దట్ ఈస్ డేంజర్. అంటే ఆ ఇది ఉంటుంది, ఆ టెండెన్సీస్ అంటారు దాన్నే నేను. ఆ టెండెన్సీస్ అనేది డేంజర్. అందువలన అడుసు దొక్కనేలా కాలు కడగనేలా, ఎందుకు అనవసరంగా దాంట్లో వెళ్ళిపెట్టడం, అనవసరంగా కాల్చుకోవడం ఎందుకు. అందుకని బెటర్ ఏంటంటే అవాయిడ్ ఇట్. ఎందుకంటే నీ కంట్రోల్ ఉంటే చేయలేము, మన కంట్రోల్ ఉండదు దానికి. నువ్వు జితేంద్రుడు, మునివృషో వాళ్ళ కంట్రోల్ అంటే ఎక్కడ మనకి అలాంటివి ఏం లేవు కదా. అందువల్ల మనం బెటర్ అవాయిడెన్స్, ప్రివెన్షన్ అది. తర్వాత సాధ్యంత వరకు మన టార్గెట్స్, టైం రిలేటెడ్ దీనికి మన మైండ్ని బాగా పటిష్టంగా ఉంచుకోవాలంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫిజికల్గా శరీరానికి ఎంత 15 to 20 minutes టైం ఇస్తున్నావో, మన మెడిటేషన్ ఒక యోగా టీచర్కి నేర్చుకొని ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ 20 minutes మీకేంటంటే మైండ్ ఏంటంటే ప్రిపేర్ అవుతుంది. ఎలాంటి గోల్ని కానీ ఆబ్జెక్ట్ కానీ మనకి టెన్షన్ లేకుండా, యాంగ్జైటీ న్యూరోస్ లేకుండా, మనం దాన్ని తట్టుకునే శక్తి కానీ
స్ట్రెస్ రెసిస్టెంట్ అవుతుంది బాడీ. సో అది నా ఉద్దేశం, అందరికీ మానసికంగా, ఫిజికల్గా, డైట్ పరంగా, సో ఇవన్నీ ప్లస్ హ్యాబిట్స్ని దూరంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చేసుకుంటుంటే డెఫినెట్గా అంటే మనం మన వంతుగా మన చేతిలో ఉన్నది మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో ఉంచుకొని చేసుకునే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు బాడీ ఎక్సర్సైజ్ కావచ్చు, ఫిట్నెస్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేసేది జిమ్స్. అవును, ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాం, చాలా మంది సెలబ్రిటీస్ కూడా జిమ్ చేస్తూ చనిపోయారు అనేది వింటూ ఉన్నాం. హార్ట్ అటాక్. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుతానని అంటాను నేను. నా దగ్గర ఆన్సర్ రెడీగా ఉన్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పారాడాక్స్ అనమాట. 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ చేయమని, రెండోది యాక్టివిటీ చేస్తే పోతున్నారు. సో ఇక్కడ అతి సర్వత్ర వర్జయిత్ అంటారు, మీరు చూసే ఉంటారు. అంటే ఏంటంటే బేసిక్గా అవన్నీ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్. ఇక్కడ 2 రకాల ఎక్సర్సైజ్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్రీ ఐసోటానిక్ ఎక్సర్సైజెస్, అంటే జస్ట్ కాళ్ళు చేతులు ఆడిస్తూ మనం మన క్యాలరీస్ని బర్న్ అవుట్ చేయటం ఒకటి. రెండోది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయటం, లోపల మన బాడీలో షుగర్ రాకుండా చూసుకోవడం, బీపీ రాకుండా చూసుకోవడం, కొలెస్ట్రాల్ని ఇచ్చేయటం, ఇవాటికి ఉపయోగపడని ఐసోటానిక్ ఎక్సర్సైజ్ అంటారు. రెండోది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఏంటంటే మన మజిల్ మాస్ని పెంచేది, ముఖ్యంగా కండలు పెంచేసేసి మామూలుగా ఇచ్చుకోవడం ఈ బాడీ బిల్డర్స్. అది అట్లానే ఆ జిమ్లో ఎక్కువ ఏంటంటే ఈ 2 ఎక్సర్సైజ్ మనకు ముందు ఏం కావాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. 40 years దాటిన తర్వాత కండలు పెంచానుకోండి, అప్పుడు ఈ బీపీని ఎక్కువైపోయి సడన్గా ఉన్నట్టు వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, అట్లని తెలియకుండా మనం ముక్కుతాం అనమాట. ఆ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ ముక్కినప్పుడు ఈ హార్ట్ కనుక వ్యాధిగ్రస్తంగా ఉంటే సడన్గా అరెస్ట్ అవుతుంది. లోపల ఏదైనా గుండె రక్తాల లోపల చిన్న కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఉంటే దాని మీద క్లాట్స్ ఫామ్ అవుతాయి. అందువల్ల ఏంటంటే అట్లా రిథమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి మనకి తెలియకుండా. అంటే అప్పటి వరకు హార్ట్ రెగ్యులర్గా 70-80 కొట్టుకోవాల్సి సడన్గా హార్ట్ రేట్ 300-400 సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ లేకపోతే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అయితే 40 ఏళ్ళు దాటిన తర్వాత ముందు ఒక కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి మన హార్ట్ హెల్త్ ఎలా ఉందని చూపించుకొని స్ట్రక్చర్డ్గా రీహాబిలిటేషన్ చూసుకొని టీఎంటీ టెస్ట్ చేయించుకొని, టీఎంటీ అప్పుడు మన బాడీ బీపీ రెస్పాన్సెస్, హార్ట్ రేట్ రెస్పాన్స్, ఈసీజీ రెస్పాన్స్ చూసుకొని ఎస్ హీఈస్ ఫిట్ ఫర్ డూయింగ్ ద ఐసోటానిక్ ఎక్సర్సైజ్ బట్ నాట్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. అంత ఓపిక తీరిక ఎవరికి మామూలు వెళ్ళంగానే టక్కన వెళ్ళిపోవడం, నా మజిల్ బిల్డప్ అవ్వాలి లేకపోతే నేను ఫిజిక్ మెయింటైన్ చేయాలనే దీంతో ఈ తెలియకుండా ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ లేకపోతే ముఖ్య టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసి తద్వారా ఈ తలకాయ నొప్పులు తెచ్చుకుంటాం అనమాట. ఇది ఇంపార్టెంట్. మానిటర్డ్ మీకు 25-30 years అప్పుడు అయితే పర్వాలేదు. అదే కనుక 35-40 రీచ్ అవ్వగానే ఈ మెటబాలిక్ హెల్త్ చూసుకోవడం, నీ బాడీ ఎగ్జర్షన్ అప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది సైంటిఫిక్గా టీఎంటీలో చూసుకోవడం, అది చూసుకొని కనుక చేసుకుంటే ఇలాంటి కెటాస్ట్రఫీస్, ఇలాంటి సెలబ్రిటీస్ అయ్యేది కాదనమాట. మెయిన్ అది. సరే, ఇంకొకటి మనం మెయిన్గా కుకింగ్ ద్వారా మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఎక్కువగా మనకి హాని చేస్తుంది మన బాడీకి ఆయిల్. ఇప్పుడు రకరకాల ఆయిల్స్ వచ్చేసింది. కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఆలివ్ ఆయిల్ అంటున్నారు. మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా, పబ్లిక్ ఎడ్యుకేషన్ పరంగా ఒక రకంగా చెప్తాను. కానీ ఇప్పుడు తలకాయ నొప్పి ఏంటంటే ఇప్పుడు ఎవరికి దాని మీద ఏదో కొంత నాలెడ్జ్ ఉండగానే ఫస్ట్ పడేది అంటే న్యూట్రిషన్, డైట్ మీద. దాంతో మనకి వేరియస్ టైప్ ఆఫ్ డైట్స్ వస్తున్నాయి విచ్ ఐ షుడ్ నాట్ కామెంట్ ఇన్ ద మీడియా ద్వారా, నేను చేయకూడదు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే అంటే సైంటిఫిక్గా కానీ డైటరీ పరంగా కానీ ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ఒకటి, తర్వాత ఈ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ 2 ఏంటంటే హెల్దీ ఆయిల్స్. కానీ మనకున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అది ఒకసారి యూజ్ చేసి వదలాలి. దాన్ని మాటికి కనుక వేడి చేసి మళ్ళీ చల్లారుస్తే అదేంటంటే హానికరమైన ఆయిల్ కింద మారి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. అవి ప్రొడ్యూస్ అయ్యి తద్వారా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్నమాట. సో అందువల్ల సాధ్యంత వరకు అందరూ లిమిటెడ్గా వేసుకొని తక్కువ ఆయిల్తో, మీరు ఇప్పుడు కొత్త అన్ని గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, దాని ద్వారా తక్కువ ఆయిల్తో చేసుకోవడం ఆల్వేస్ బెటర్. ఎక్కువ ఆయిల్ వాడి మాటికి వేడి చేయటం అనేది మాత్రం ఇట్ ఈస్ నాట్ ఏ హెల్దీ హ్యాబిట్, దట్ విల్ డ్యామేజ్ అవర్ మెటబాలిక్ హెల్త్. సార్, ఇంకొకటి ఒబిసిటీ సార్.
ఎస్ ఒబిసిటీ అంటే హెరిడిటీ వల్ల వచ్చిన ఒబిసిటీ కావచ్చు, సడన్ గా వచ్చిన ఒబిసిటీ కావచ్చు, వీరికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి సార్ హార్ట్ అటాక్ రావడానికి? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు కరెక్ట్గా అడిగారు. ఇది ఎందుకంటే అన్కవర్డ్ టాపిక్. ఒబిసిటీ, ఊబకాయం అనేది హెరిడిటరీ కన్నా ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన బాడీలో అంత కాంపెన్సేటరీ మెకానిజం. నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. మన శరీరంలో మనం ఎనర్జీ తీసుకోగా కన్సమ్ చేస్తే కొద్దీ ఇంకా అదేంటంటే ఫ్యాట్ రూపంలో మార్చి దాన్ని మ్యాక్సిమం అకౌంట్ ట్రయల్ చేస్తున్నాం. ఇంకా ఒక స్టేజ్లో ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు మనకేంటి ఒబిసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మెటబాలిక్ హెల్త్ డ్యామేజ్ అయ్యి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెట్టడం, షుగర్స్ రావడము, మన శరీరాన్ని మనం మోయలేని స్థితిలో ఫిజికల్ ఇన్యాక్టివిటీ రావటము, ఆ తర్వాత మైండ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, తర్వాత గురక వ్యాధి వచ్చేసేసి మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం, అండ్ గుండె రక్తంలో బ్లాక్స్ రావడము, కిడ్నీ వాస్కులేచర్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ హెల్త్ డ్యామేజ్ అవడం, బ్రెయిన్లో తొందరగా క్లాట్స్ ఫామ్ అయ్యి స్ట్రోక్స్ రావడము, ఈ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ తగ్గించుకునే క్రమంలో కొన్ని ట్రీట్మెంట్స్ వెళ్తున్నారు, లైపోసెక్షన్స్, వాటి ద్వారా కూడా అవి ఆ ట్రీట్మెంట్ టైంలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయని కూడా మనం విన్నాము. హార్ట్ అటాక్స్ దానికన్నా దానికి రిలేటెడ్ ఎంబాలిజం అంటారు. ఒక్కోసారి లైపోసెక్షన్ లో చేసే కార్టిల్ వీటన్నిటిలో కూడా మనకి తెలియకుండా ఈ సడన్ గా డెత్స్ రావడం, ఇవన్నీ ఎనస్థీషియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ లైపోసెక్షన్స్. సో దాని బదులు ఏంటంటే హెల్దీ వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఉపయోగం. అంటే ముఖ్యంగా మనం చెప్పిన లైఫ్ స్టైల్, కానీ ఎంత కాదనుకున్నా హ్యూమన్స్ జీవచాపల్యాలు, తర్వాత టెంప్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఒకటే స్లోగన్ నా ఉద్దేశం. ఆఫ్ కోర్స్ మూడోది ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వచ్చింది, అది కూడా చాలా ఉపయోగం ఉంది, వెస్టర్న్లో బాగా పాపులర్ అయింది. అదేంటంటే సెమాగ్లూటైడ్ అని కొత్తగా అనమాట. అంటే షుగర్ మందు అది బేసిక్గా, కానీ షుగర్ లేకపోయినా ఒబిసిటీ ఊబకాయాన్ని బాగా తగ్గిస్తుంది. అది ఇంజెక్షన్స్ రూపంలో ఆమ్జెక్ అని ముఖ్యంగా అక్కడ అవైలబుల్గా ఉంది మనకి వెస్టర్న్. కానీ ఇక్కడ మనకి ఇంకా 1 year తర్వాత వస్తుంది, లోపల ట్యాబ్లెట్స్ రూపంలో వస్తుంది అనమాట, సెమాగ్లూటైడ్ నెబిల్సిస్ అని. అవి కూడా చాలా ఉపయోగం ఉంటుంది వెయిట్ తగ్గడానికి మన వంతుగా అనమాట. ట్యాబ్లెట్స్ రూపమే కాకుండా హెల్దీ జీవనశైలి, రుచి పచి లేనివి రెగ్యులర్గా తింటాం. బాగా టెంప్టేషన్స్ మాత్రం 2 వారాలకోసారి, నెలకోసారి ఒక సండే పెట్టుకోవడం, అట్లానే మనకి ఫంక్షన్స్ అప్పుడు. అందువల్లే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఊబకాయం ప్లస్ హార్ట్ హెల్త్, మెటబాలిక్ హెల్త్, ఈ మూడింటికి ప్రధానమైన కారణం మనకి ఆహారం. ముఖ్యంగా ఈ ఇమ్మోర్టల్ బిజినెస్ ఏంటో చెప్పమంటారా? ఒకటి ఫుడ్, రెండోది హెల్త్, మెడిసిన్ బిజినెస్ ఇమ్మోర్టల్. అందువల్లనే హోటల్స్ని హాస్పిటల్గా మారుస్తారు, హాస్పిటల్స్ హోటల్స్గా మారుస్తారు. అందువల్ల ఏంటంటే ఫుడ్ ఇండైరెక్ట్గా హెల్త్కి ఉపయోగపడుతుంది. హెల్దీగా ఉంటే మనం హెల్దీగా కావాలంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అది ఇంటర్ రిలేషన్ బిట్వీన్ ద ఫుడ్ అండ్ హెల్త్. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్ ఈ హార్ట్ ఇష్యూస్ సంబంధించి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఏదైతే ఒక టాబ్లెట్స్ అవైలబుల్ గా ఉన్నాయంటున్నారు వెయిట్ లాస్ సంబంధించి, అది ఓన్లీ ఒబిసిటీ వాళ్ళు యూజ్ చేయాలి సార్, ఎవరైనా యూజ్ చేయొచ్చు? ఇది కూడా మనకు క్లారిటీ ఇవ్వాలి. ఓవర్ వెయిట్ వాళ్ళు యూజ్ చేయాలి. ఎందుకంటే ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇప్పటి వరకు కనిపెట్టిన ఒబిసిటీ మందులన్నీ హెల్త్ డ్యామేజ్ చేసేవి. ముఖ్యంగా ఈ మందులు ఏంటంటే వెయిట్ని తగ్గించడమే కాకుండా మనకి హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ హార్ట్ ప్రొటెక్షన్. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డ్రగ్. కానీ అగైన్ సేమ్ కొంచెం కాస్ట్ ప్రొహిబిటివ్ అన్నమాట మెయిన్ అది. చూసారు కదండి, హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ కి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి, ముఖ్యంగా ఫుడ్ కావచ్చు, వ్యాయామం కావచ్చు, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, డాక్టర్ గారు చాలా వివరంగా తెలియజేశారు. ఒక్కసారి మీరు ఈ వీడియో మళ్ళీ చూడండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకున్నా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు. కీప్ వాచింగ్ 99 TV.